గ్రంథం 3వ అధ్యాయం. వాస్తవానికి దేవుని దాసులు తెలియపరిచినప్పుడు వాక్య పరిచర్య ఈ హబక్కు గ్రంథము అంటే 8 సంవత్సరాలు కదా, సంవత్సరాలు జరుగుతున్నాయి కదని మరి 3 దినాలకు ఆ విషయం కొరకే ఈ హబక్కు గ్రంథంలో వాక్యం ధ్యానించిన తర్వాత వాస్తవానికి ఈ వాక్యం సిద్ధపడిన తర్వాత అన్న గ్రూపులో పెట్టారు ఈ 8th యానివర్సరీ సందర్భాన్ని, ఏ రోజులు ఏ టైము అవి వాస్తవానికి ఫస్ట్లో నేను చూడలేదు. వాక్యం సిద్ధపడిన తర్వాత చూస్తే ఆ గ్రూపుల కింద ఈ పదం కనబడదు. ఏ పదం అంటే హబక్కు 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము అనే మాట ఫోన్లో పెట్టిన ఆ గ్రూప్ చూస్తూ వచ్చినాం. తర్వాత మనం పాట సీట్లో కూడా అదే పదం ఉంది. ఏమందంట? హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. మంచిది. ఇక్కడ మనము ఈ 3 వచనాల్లో కొన్ని సంగతులు మనం కలిగి ఉంటాం. దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథముగా దేవుని యొక్క వాక్యమును మనము కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. దేవుని గ్రంథంలో మొదటిగా మనం గమనిస్తే ఒక విషయంగా మనం చూస్తే బైబిల్లో రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయొద్దులే, వినండి. 2వ అధ్యాయము 11వ వచనంలో ఆయన నామము యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే ప్రతి నామమునకు కూడా పై నామము లేదా గొప్ప నామం కదండి. ఈ లోకంలో అన్ని నామముల కంటే గొప్ప నామం ఏంటంట? యేసుక్రీస్తు నామమే. మరి యేసుక్రీస్తు నామమే అన్ని నామముల కంటే పై నామం లేదా గొప్ప నామం. అయితే అలాగా ఆ నామమునకు అనగా యేసుక్రీస్తు నామం బైబిల్ గ్రంథంలో మరొక సందర్భం చూస్తే మరి ఇంకా ఆ నామము కంటే కూడా గొప్పది ఒకటి ఉందండి. యేసుక్రీస్తు నామము కంటే గొప్పది ఒకటి ఉంది. ఏంటా గొప్పది? ఏంటో గొప్పది? యేసుక్రీస్తు నామము కంటే గొప్పది ఉంది. ఏంటో గొప్పది? వెరీ గుడ్. 138వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాస్తవానికి ప్రపంచంలో దేవుని నామము గొప్పది. యేసుప్రభు నామం కంటే గొప్ప నామం లేదు. అయితే ఆ నామానికి మించినది ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యం, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఈ పరిశుద్ధ గ్రంథము మనకు దేవుని గ్రంథముగా దైవ గ్రంథముగా మనకి ఇవ్వబడుతూ వచ్చిన గ్రంథముగా మొత్తము 1189 అధ్యాయులు కలిగిన మరి గ్రంథము 66 పుస్తకాలుగా 1189 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలుగా మనం చూసినప్పుడు మరి సుమారుగా 43,173 వచనాలు. ఇక పరిశుద్ధ గ్రంథము మరి బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తే ఈ బైబిల్ గ్రంథము చరిత్రగా మనం చూసినప్పుడు పాత నిబంధన 39 పుస్తకాలుగా పాత నిబంధన మొత్తము మనకు 4,000 సంవత్సరాల చరిత్రను మనకు తెలియపరుస్తాం. అలాగే క్రొత్త నిబంధన మనం చూసినప్పుడు మొదటి శతాబ్దం 100 సంవత్సరాలు అనగా 4,000 సంవత్సరాలు పాత నిబంధన, కొత్త నిబంధన 100 సంవత్సరాలు అనగా బైబిల్ మొత్తం కూడా 4,100 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని మనము గమనించినట్లయితే ఎంతమంది రాశారు మనకు తెలుసు. 40 మంది భక్తులు రాస్తూ వచ్చినారు. దైవజనుల భక్తులు 40 మంది రాస్తున్నారు. పాత నిబంధన 38 మంది భక్తులు పాత నిబంధన 32 మంది భక్తులు రాస్తూ వచ్చినారు. పాత నిబంధన 32 మంది భక్తులు రాస్తూ వచ్చినారు. కొత్త నిబంధన 8 మంది భక్తులు రాశారు కదా. 32లో 32 పోతే ఎన్ని ఉంటాయి? 40లో 32 పోతే 8. అంటే 8 కొత్త నిబంధన భక్తులు రాస్తూ వచ్చారు. ఈ 40 మందిలో కూడా మనకు 39 మంది వ్యక్తులు దేవుని ప్రజల్లో యూదులుగా లేదా ఇశ్రాయేలుగా మొట్టమొదటి మోషే మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథం చివరి పుస్తకం యోహాను గారు కనబడతారు. వీళ్ళు అంటే యూదులు దేవుని ప్రజల్లోంచి వచ్చిన వారు 39 మంది దేవుని యూదా గోత్రం లేదా దేవుని ప్రజలను వచ్చిన వారు రాసినారు. ఒకే ఒక వ్యక్తి మాత్రము అన్యుడిగా రాస్తూ వచ్చినాడు, గ్రీస్తేశ్వరైన డాక్టర్ లూకా గారు. మిగిలిన 39 మంది కూడా వారు దేవుని యూదులుగా ఉండి రాసిన వారుగా మనం చూస్తాం. ఇక్కడ మనము ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు దైవ గ్రంథముగా మనకి ఇస్తూ వచ్చినాడు. ఈ గ్రంథంలో పాత నిబంధనలో సుమారుగా 300కు పైగా వచనాలు యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలోనే రాయబడ్డాయి. 300కు పైగా వచనాలు. అందుకే చాలామంది ఏమంటారంటే మనకు కొత్త నిబంధన సరిపోద్ది, పాత నిబంధన అవసరం లేదంటారు. కానీ పాత నిబంధనలోని యేసుక్రీస్తు వారి గురించి రాయబడినాయి కాబట్టి అవి మనకు తెలియాలి. మూలము తెలియాలంటే పాత నిబంధన అవసరం. అందుకే
మనకు పాత నిబంధన అవసరము, మరి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న క్రొత్త నిబంధన, రెండు నిబంధనలు కూడా మనకు ఎంతో అవసరమై ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఇటు పరిశుద్ధ గ్రంథముగా మనకు ఇవ్వబడిన గ్రంథముల నుండి దయచేసి మనం చదువుకున్న భాగానికి వస్తాం రండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి 3వ అధ్యాయము ఈ యొక్క 3 వచనాల్లో ఈ వచనాలు ధ్యానిస్తూ వచ్చిన ఒక 7 సంగతులు మనకు కనబడతాయండి. ఈ 3 వచనాల్లోనే 7 సంగతులు మనకు కనబడతాయి. 7 సంగతుల్లో 5 మనం క్లుప్తంగా చూసి ఒక 2 సంగతులు వివరంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ వీటిలో ఈ 3వ అధ్యాయంలో దయచేసి చూస్తే మొదటిగా చదవండి. 3వ అధ్యాయము 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, ఇక్కడ మనము ఈ యొక్క గ్రంథకర్త ఎవరండి? ఇక్కడ మనకు కనబడుతున్న గ్రంథకర్త ఎవరైనా హబక్కూకు గారు, ప్రవక్త అయిన హబక్కూకు. ఇప్పుడు మనం ప్రవక్తగా ఉన్న ఈ హబక్కూకు అనే పేరుకి అర్థమో ఆయన హగ్ చేయటం లేదా ప్రేమతో కౌగలించుట. హబక్కూకు అనే ప్రవక్తకు పేరుకు అర్థం ఏంటంటే ప్రేమతో కౌగలించువాడు. ఈయన ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా మనం చూస్తున్నాం. ఈ హబక్కూకు ప్రవక్తగా ఆయన ఈ అధ్యాయములు మనం చూసినప్పుడు ఈ 3 అధ్యాయములలో మనం ప్రాముఖ్యమైన అధ్యాయం ఏంటంటే 2వ అధ్యాయం ప్రాముఖ్యమైన, అంటే మిగతాది కాదని కాదు, ముఖ్యమైనది ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. బైబిల్ అంతా ముఖ్యమైనదే. ఇంకా ఈ 3 అధ్యాయాల్లో మనకు ప్రాముఖ్యమైనది అంటే 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని తర్వాత ప్రవక్త అయిన హబక్కూకు గారు కనబడతాడు. యూదులు దేవుని ప్రజలుగా మనకు కనబడతారు పాత నిబంధనలో. అయితే ఈ 3వ అధ్యాయంలో మొదటిగా మనం చూస్తే యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, అంటే చూడండి ప్రవక్త గారంట ఆయన వింటున్నాడు. ఏం వింటున్నాడంటే యెహోవా నిన్ను గూర్చిన వార్త వింటున్నాను. ఈయన ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా ఉండి వినుట, వినేది. కాబట్టి ఇక్కడ మనము ప్రవక్తగా ఏం చేస్తాం? ప్రవక్తే వింటున్నప్పుడు దేవుని బిడ్డల మనము కూడా వినటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము కూడా వినేవారముగా ఉండాలి, వినాలి కదండి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఒక ప్రవక్త మనందరికంటే గొప్పవాడు హబక్కూకు అనే ప్రవక్త. ఆయన అంటున్నాడు కదా, దేవా నీ గురించిన వార్త వింటున్నాను. ఆయన వార్త కావచ్చు, లేదా ఆయన గురించిన మాట కావచ్చు, ఆయన గురించిన వాక్యం కావచ్చు, దేవుడు పలికినవి కావచ్చు, ఇలాగా ఏమైతే పలుకుతున్నాడో వాటిని గురించి ప్రవక్త వింటున్నాడు. దేవుని బిడ్డల మనము కూడా ఒకటి వినవలసిన వారంగా ఉంటున్నాం. ఏం వినాలండి అంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. దేవుని గురించిన వార్త లేదా దేవుని వాక్యాన్ని మనము వినటం అనేది మనకి చాలా అవసరం. వినుట వలనే రోమపక్తుడి పౌలు గారు కదండి, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. మనము దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం వస్తుంది. దేవుని మాటలు వినడం ద్వారా మనకు బలము, ధైర్యము, ఆయన మాటల ద్వారా వింటున్నప్పుడు మనకు ఆదరణ, నెమ్మది, ఎన్నో మేలులు ఉన్నాయి. కనుక ఒకటి దేవుని యొక్క మాటను మనం, ఆయన వాక్యాన్ని మనము వినేవారంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది విన్నారు. వారు విన్నప్పుడు ఎలా స్పందించారు వాక్యమును కదండి, ఎలా స్పందించారు? ఆదికాండము 3వ అధ్యాయంలో వస్తే దేవుడు చల్లపూట మాట్లాడుతూ వచ్చి ఆదామా నీవెక్కడా అని మాట్లాడినప్పుడు అక్కడ ఆదాము ఏమంటాడంటే, అయ్యా తోటలో ఉండి నీ స్వరం వినినప్పుడు నేను చెట్టు చాటు ఏం చేసినంట దాక్కున్నాడు. అంటే దేవుని స్వరం వినినప్పుడు ఆదాము దేవుని ఎదుటకు రాలేక ఒక చెట్టు చాటు దాక్కుని వాడుకున్నాడు దేవుని స్వరం విన్నప్పుడు. కొంతమంది చూస్తే దేవుని స్వరం విన్నప్పుడు దాగిన వారు ఉన్నారు. బైబిల్లో కొంతమంది చూసినప్పుడు ఇంకా ఆయన స్వరం విన్నప్పుడు వారు ఎలా స్పందించారంటే విని వాటిని విడిచిపెట్టిన వారుగా, లేదా విని ఆ ప్రకారం చేయని వారుగా ఉంటూ వచ్చినారు. అయితే ఇక్కడ మనము దేవుని బిడ్డలంగా వారు వినుట మట్టుకైతే విందురు కానీ ఆ మాటలు ఏం చేయారంటే వాళ్ళు గ్రహించరు. అంటే వినిన తర్వాత ఆదాము దాక్కున్నాడు. కొంతమంది గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఆ వాక్యం వినినప్పుడు మనం స్పందించేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. హబక్కూకు ప్రవక్త దేవుని మాట విన్నాడు, దానికి స్పందించాడు. ఒకటి మనము దేవుని మాటలు మనము వినేవారంగా. 2వ మాట మనం చూస్తే ప్రవక్త కలిగి 2వ లక్షణం ఏంటంటే నేను భయపడుచున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నానండి ప్రవక్త గారు?
భయపడుచున్నాడు. అంటే నిన్ను గూర్చిన వార్త విని, అంటే దేనికి భయపడుతున్నాడు, ఏ విషయాలు భయపడుతున్నాడు అంటే లోకములో మనుషుల కొరకే కాదు. బైబిల్లో రాబడి మత్తయి సువార్త ప్రభు అంటాడు కదా, మనుషుల గురించిన భయం కాదు, లేకపోతే రేపేం సంబంధం లోక విషయాల కొరకు కాదు, ప్రకృతి సంబంధమైన భౌతికమైన విషయాలు విని భయపడటం కాదు. కానీ మీరు భయపడవలసిన వాడు ఈయనే. అంటే మనము భయపడవలసింది ఎవరికంటే దేవునికే. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, మానవునికి ఎక్కడుందంటే ఆయనకి ఆపురి మలుస్తున్నాం కదా, మానవుడు ఈ స్వేదరంధ్రాలు ముక్కు నోరు వాటి పిల్లి ఆపివేస్తే మనిషి బ్రతకలేడు. అలాంటి ఊపిరి కలిగిన మనుషునకు ఎందుకు నువ్వు భయపడతావు? మనిషి కేవలం ఏం చేస్తాడంటే మనిషి ప్రాణాన్ని మాత్రం తీయగలడు, కానీ ఆత్మను మాత్రం ఏమీ చేయలేడు. అయితే మనిషి ప్రాణాన్ని తీయగలిగిన ఆత్మను మరి నశింప చేయగల దేవునికే మీరు మిక్కిలి భయపడుడి. రెండవదిగా మనం దేవుని బిడ్డలంగా మరి మిక్కిలి భయపడవలసిన సంగతి, మనము దేవునికి భయపడ్డా, ప్రవక్త దేవునికి భయపడ్డా. ఎందుకు భయపడాలి అనగా మనం చూస్తే వినుట ద్వారా మనకు మేళ్ళు ఉన్నాయి. రెండవ సంగతి ఏంటంటే మనం భయపడుడు కూడా ఇది ఎలాంటిది, ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మికమైన భయం. ఈ భయపడు ద్వారా కలిగి బైబిల్లో కొన్ని మేళ్ళు ఉన్నాయండి. ఒకటి, యెహోవా ఇక నిన్ను గూర్చిన వార్త విని భయపడుచున్నాడు. తర్వాత మనం సామెతల గ్రంథంలో వస్తే దేవుని యందలి లేదా యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయము పవిత్రమైనది. అంటే మనం దేవునికి భయపడడం వల్ల దేవుడు మనల్ని ఏం చేస్తుందంటే మన పవిత్రతలోనికి మనల్ని తీసుకొస్తాడు. కీర్తన 4:4 ఏం రాబడింది అక్కడ, భయము నుండి పాపము చేయకుడి, భయము నుండి పాపము చేయకుడి. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇదినాల్లో మనం వినిన తర్వాత ఎలా స్పందిస్తున్నాం కదండి. చాలామంది వినిన తర్వాత ఎలా స్పందిస్తారు. ఒక సందర్భంలో కుటుంబం ఉందంట, కుటుంబంలో భార్య భర్తల కుటుంబం ఉంటే మరి భార్య యొక్క తమ్ముడుగా ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ ఇంట్లోకి వచ్చాడు, బంధువుగా వచ్చాడు. బావగారింటికి అక్కా బావను చూద్దామని ఆ వ్యక్తి మరి తమ్ముడు అంటే భార్య యొక్క తమ్ముడు అయిన అక్కగారి చూద్దామని అక్కగారింటికి వచ్చి అక్క బావగారి ఇంట్లో ఉన్నాడంట. ఆ ఇంట్లో ఉండి కొంతకాలం గడుపుతూ ఉన్నాడు, ఇంట్లో ఉంటున్నాడు. కానీ ఏ పని చేయట్లేదని చెప్పేసి ఆ ఇంట్లో అక్క అంటే సరే ఏదో ప్రేమతో సరే మన తమ్ముళ్ళే అనుకుంటుంది. మరి బావగారు ఎట్లాంటి పరిస్థితి, బావగారు అనుకున్నాడు ఈ తమ్ముడు ఊరికనే ఉన్నాడు, చాలా ఇంత ఎత్తుకున్నాడు. కొంతమంది భాష వాడతాడు, ఏమాడతాడు, అంతగా ఉన్నాడు ఇంతగా ఉన్నాడు, ఏమి పని చేయట్లేదే అన్నట్లుగా బావగారు కొంచెం కోపంతో ఉన్నాడంట. ఆ టైంలో కోపంతో ఉన్నప్పుడు సరే ఇక ఈ వ్యక్తి అక్కేదో పని చెబితే బయటికి వెళ్ళి ఏదో ఆ సరుకులు కావలసిన ఆ రోజు కావాల్సి తీసుకురావడానికి వెళ్ళాడు. అవి తీసుకొని వస్తా ఉంటే ఈలోగా ఎవరో చెప్పారంట, ఏం చెప్పారంట, అయ్యా నీ బావ మీ మీద చాలా కోపం పెంచుకొని ఉన్నాడు, ఆయన మీరంటే చాలా కోపం పెంచుకున్నాడు, నీ కోసం ఇంటిలో గొడ్డలే నూరుతున్నాడు, ఆ గొడ్డలు నూరుతున్నాడు, చాలా జాగ్రత్త అని మీ బావ విషయంలో అన్నాడంట. అప్పటికి కొంచెం గొడ్డలు నూరుతానంటే ఏమైంది చెప్పండి, కొంత భయం కలిగిద్ది కదా. అప్పుడు ఈ బామర్దిగా ఏం చేస్తాడంటే, అలాగనా ఏం చేస్తాడో బావ ఈరోజు అనుకుని భయంతో ఆ సరుకులు తీసుకుని కవర్ తీసుకుని వస్తూ ఉన్నాడు, భయంతో వస్తూ ఉన్నాడు. ఈలోగా తీరా చూస్తే బావగారు ఏం చేస్తున్నారంటే ఆ రాతి మీద గొడ్డలు ఏం చేస్తున్నాడంట, గొడ్డలు నూరుతా ఉన్నాడు. నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, గొడ్డలు నూరుతున్నాడు. ఈరోజు బావగారు ఏం చేస్తున్నాడు, భయంతో చూసి ఆ గొడ్డలు నూరుతాను చూసి వెంటనే ఏం చేసి తెలుసా, ఆ కవరుతో అలాగనే బావ మరిది ఏం చేస్తున్నాడంటే పరుగులు తీయటం మొదలు పెట్టినాడు. పరుగులు తీస్తున్నాడు, భయంతో పారిపోతున్నాడు. ఎక్కడ వ్యక్తి చంపుతాడని భయముతో, మరణ భయముతో పరుగు తీస్తున్నాడు. ఆ పరుగు తీస్తున్నప్పుడు వెంటనే బావగారు చూసి ఇదే ఏంటి వీడు పరుగులు తీస్తున్నాడు, ఏంటి యాడికి వెళ్తున్నాడని చెప్పేసి బావగారు కూడా పరుగులు తీయటం మొదలుపెట్టాడు. ఎందుకు, బావమర్దిని ఎందుకురా ఏ కారణం లేకుండా పరుగులు తీస్తున్నా, ఏమైందని చెప్పేసి. అయితే పొరపాటు ఏంటంటే బావగారి చేతులు గొడ్డలు కూడా ఉంది. ఇప్పుడు గొడ్డలతో పరిగెడుతుంటే ఇంకేమనిపిస్తుంది తెలుసా, నిజమే వాళ్ళు చెప్పింది నిజమే కాబట్టి ఇప్పుడు ఈరోజు మా బావగారు నన్ను ఏదో చంపేస్తారని చెప్పి ఇంకా మరీ ఎక్కువగా పరుగులు తీస్తున్నాడంట కదా. అంటే అవి విన్న వార్తను బట్టి, కొన్ని చెప్పిన మాటలను బట్టి, కొన్ని సందర్భాల్లో భౌతికమైన ఆ భయాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ మనం దేవుని బిడ్డలంగా మన పరలోకపు దేవుణ్ణి గూర్చిన, దైవాన్ని గూర్చిన, అందుకే ప్రవక్త అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను.
అంటే దేవుని యందు భయం, ద ఫియర్ ఆఫ్ ది లార్డ్, ప్రభువుకి భయపడే అనుభవం. ఒకటి దేవుని యొక్క మాట వినేవాడు హబక్కూకు ప్రవక్త. రెండవది దైవికమైన భయము కలిగిన జీవితం. దినాల్లో దేవుని బిడ్డలంగా మనం ఎంతగా భయం కలిగి జీవిస్తున్నాం. వాస్తవానికి చెప్పాలంటే ఈ దినాలు ఎలాంటి దినాలంటే భౌతిక సంబంధమైన భయం ఎక్కువైపోతా ఉంది కదండి. కానీ ఆత్మ సంబంధమైన భయము, ఆధ్యాత్మిక భయం అనేది తరిగిపోతా ఉంది. ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా మేము గురజాల ప్రాంతంలో మెయిన్ రోడ్లోనే మందిరం ఉంటుంది. రెండుశంతల గురజాల మాచర్ల గుంటూ మెయిన్ రోడ్లోనే. అక్కడ దేవుని సేవకులు ఆ విషయంలో అప్పటికి రక్షణ పొందాం, విశ్వాసగా ఉన్నాం. ఆ టైంలో దేవుని మందిరం నుంచి వెళుతా ఆ రోడ్డు మీద వెళ్తుంటే దేవుని సేవకులు ఆ ప్రహరీ దగ్గర ఉండి ఆ రోడ్డు మీద పనులకు వెళ్తుంటే పిలుస్తాడు, అమ్మా సిస్టర్ ఏంటమ్మా ఈరోజు రాత్రి సంఘ ప్రార్థన రాలేదు, లేదా బైబిల్ స్టడీ రాలేదేంటమ్మా అని చెప్తే అన్న ప్రైజ్డ్ అని చెప్పేసి వాళ్ళు అన్న ఎక్కడ కనబడితే ఎప్పుడు అడుగుతారు భయపడి ఉండేవాళ్ళండి. భయపడి అయ్యో గత రాత్రి మేము సంఘ ప్రార్థన రాలే, ఇప్పుడు అన్న మాట్లాడుతాడు అని భయపడి సమాధానం చెప్పడానికి భయపడే పరిస్థితి. అన్న కనబడ్డాడంటే దేవుని సేవకుడు కనబడ్డ భయము. అలాగే దేవుని యొక్క భయము, ఆ దైవిక భయము అది చాలా శ్రేష్టమైంది. మనం దేవునికి భయపడటము, దేవుని సన్నిధికి మనం భయపడవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. ప్రియులారా గమనిస్తే, ఒకటి యెహోవాకు భయపడాలి. రెండవది నిన్ను గూర్చిన వార్త అనగా దేవుని వాక్యమునకు. యెషయా ప్రవక్త అంటాడండి, యెహోవా వాక్యమునకు చెప్పండి, యెహోవా వాక్యమునకు భయపడువారులారా. రెండవది దేవుని వాక్యానికి భయపడేవారు. ప్రసంగి గ్రంథం రాయబడింది 5వ అధ్యాయంలో, ఆయన సన్నిధికి భయపడువారు ఎలా ఉంటారంటండి? క్షేమముగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధి అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం. దైవికమైన భయం అనేది మనకు ఎలాంటిదంటే అది పవిత్రమైనది. దేవుని యందు భయము పవిత్రమైనది. అలాగనే యెహోవా యందు భయము అది ఐశ్వర్యం ఉడిస్తాయండి. యెహోవాకు భయపడం, అందుకే భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి భయపడిన వారు పవిత్రంగా ఉంటారు. దేవునికి భయపడేవారు వారు ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయము ఐశ్వర్యము కూడా అని రాయబడింది. దేవునికి భయపడడం ద్వారా కలిగే ఐశ్వర్యం ఉంది. ప్రసంగి గ్రంథంలో దేవునికి భయపడడం ద్వారా మనకేముందంట? క్షేమం ఉంది. కనుక మనం పిల్లరా, కాబట్టి రెండవదిగా ఏం చూస్తుంటే హబక్కూకు ప్రవక్త వలె మనము దేవునికి భయపడుచున్నామా, దేవుని వాక్యానికి భయపడుచున్నామా, దేవుని సన్నిధికి మనము భయపడుతూ ఉంటే శ్రేష్టమైన మేలు మనం పొందుకుంటాం. మూడవ మాట చూద్దామండి, ఎందుకంటే 5 క్లుప్తంగా చూస్తే 2 మాటలు కొంత వివరంగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథం 3వ అధ్యాయంలోనే 2వ వచనము చివరిలో ఉంటుంది. సంవత్సరము జరుగుతుంది దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. రైట్, ఇక్కడ 3వ మాట ఏంటంటే, ఈ మాట ప్రవక్త హబక్కూకు తన అనుభవంతో చెప్తున్నాడు. ప్రభువా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోయా అంటే ఎందుకు దేవుడు కోపిస్తాడా చెప్పండి? దేవుడికి కోపం వస్తుందా రాదండి? వస్తుంది, కోపడతాడు. పాత నిబంధనలు మనం చూస్తే ఆయన కోపం మండుతున్నది, ఆయన కోపం త్వరగా కదా. కీర్తనలు కూడా అయిపోయింది, ఆయన కుమారుని ముద్దు పెట్టుకుని లేని వాళ్ళని కోపించడం. దేవుడు కోపపడతాడు, అయితే ఆయన కోపానికి న్యాయం ఉంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కోపడ్డా చెప్పండి? ఎక్కడ కోపడ్డాడు చెప్పండి? కోపడ్డాడా యేసుప్రభు? అసలు కోపడ్డాడు? యేసుప్రభు కోపం లేదంటారా? ఆయన కోపడ్డాడు, న్యాయం. ఎక్కడ కోపడ్డాడు యేసుప్రభు వారు? రైట్, దేవాలయంలో. ఎందుకు కోపడ్డాడు దేవాలయంలో? అక్కడ జరుగుతున్న పరిస్థితులు. అక్కడ ఏంటంటే క్రయ విక్రయములు జరుగుతూ ఉన్నాయి. అసలైన దేవుని సన్నిధి, ఆరాధన, ప్రార్థన, దేవునికి ప్రాముఖ్యత లేకుండా ఆ టైంలో యెరూషలేములో జరుగుతున్న, అంటే వారు బల్లర్పిస్తున్న ద్వారా, ఆ బలుల ద్వారా వచ్చే క్రయ విక్రయాలు, వ్యాపారం. అందుకే ప్రభువు నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేస్తారు, వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారన్న. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తే యెరూషలేము దేవునికి చాలా ఇష్టమైంది ఆరంభంలో, సొలొమోను కట్టిన కాలంలో. కానీ చరిత్రలో చూసిన తర్వాత ఏమని తెలుసా? దేవుని ఆలయమును యేసుప్రభు స్వయంగా అన్నాడు దొంగల గృహముగా అన్నాడు. ఇర్మీయా గ్రంథంలో బైబిల్లో చూస్తే ఆయన దేవుని ఆలయాన్ని విడిచిపెట్టినాడని రాయబడింది. బైబిల్లో మనం చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు విడిచిన కొన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. వేటిని విడిచిపెట్టి తెలుసా? ఆయన తన జనులను ఎన్నడూ విడవడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేయాల్సి చెప్పండి? వారికి ఆత్మీయ గుణపాఠం కొంతమంది ఏం చేశాడండి? కొన్ని జనాంగాలకు ఆయన విడిచిపెట్టినట్లుగా ఉంది. కొన్ని జనాంగాలకు అప్పగించినాడు.
తన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పాపాన్ని బట్టి కనుక దేవుడు వారిని కొన్నిసార్లు విడిచిపెట్టినట్లుగా ఉంది. అంతేకాదు ఇర్మీయా గ్రంథంలో ఆయన దేవుని ఆలయం విడిచిపెట్టినాడు రాయబడింది. ఏం విడిచిపెట్టి తెలుసా? దేవుని ఆలయం విడిచిపెట్టినాడు. అందుకే దేవుడు ప్రజలు కొంత వెలుపుట దూరమైనారు. దేవుని ఆలయమును దేవుడు ఆలయములు లేడు, ఆలయమును విడిచిపెట్టినాడు అక్కడ యెరూషలేము ఆలయములో. అదే సమయంలో గమనిస్తే పిల్లరా, దేవుని వాక్యం రాయబడింది కదా, ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ప్రకటన 3:20. అంటే హృదయం అనే తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాడంటే ఆయన తలుపు ఆ ఇంటికి లేదా బయట ఉన్నాడు, హృదయానికి బయట ఉన్నాడు కదా, వారికి బయట ఉన్నాడు, దేవుని ఆలయంకి బయట ఉన్నాడు. మనం చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు పరమగీతంలో ఆయన ఇంటికి వాకిట బయట ప్రియుడు తలుపు తడుచున్నాడంట. ఆ ఇంటికి బయట ఉన్నాడు. మనం 7వ సంఘం బైబిల్ మనం చూసిన ప్రకటన 3వ అధ్యాయంలో 7వ సంఘం, ఆ సంఘం పేరు లవొదికయ సంఘం. ఈ సంఘం గురించి ఏమంటే హృదయం అనే తలుపు నిలిచింది అంటే సంఘానికి దేవుడు బయట ఉన్నాడు కదండి. ఈ లోకంలో ప్రపంచంలో మనం చూస్తే ఒక దైవజనుడు చెప్తూ వచ్చారు, జాగ్రత్త వినండి. ఒక దైవజనుడు, ఆయన బైబిల్ టీచర్, ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడున్న క్రైస్తవ జనాభాలో దాదాపు 50% సెవెంత్ డే వాళ్ళు ఉన్నారంట ప్రపంచంలో. ఆయన చెప్పింది ఎవరంటే గొప్ప దైవజనుడు, బైబిల్ టీచరు, అంటే బైబిల్ కాలేజీ టీచర్. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, వాస్తవమే, కోట్లాది ఉన్నారు. ఈ ప్రపంచంలో క్రైస్తవులందరిలో కల్లా 50% సెవెంత్ డే వాళ్ళు, అంటే శనివారం ఆరాధించేవాళ్ళు. తర్వాత 40% క్రైస్తవులు ఎవరంటే ఆర్షియం, రోమన్ క్యాథలిక్ వారు. ఇప్పుడు 50-40 పోతే ఇంకెన్ని ఉంది? 10 ఉంది. ఆ 10లో 8 మందే నిజమైన క్రైస్తవులు అని చెప్పాడు ఓ బైబిల్ కాలేజీ టీచర్, మంచి దైవజనుడు, ఆయన ఆత్మీయమైన దైవజనుడు, ఆయన మాకు పరిచయం ఉన్నాడు. అంటే చూడండి, అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే 8% నిజమైన క్రైస్తవులు ఉన్నారు, మిగిలిన వారు ఆర్షము, సెవెంత్ డే, మార్మోనిజం, అనేక మార్మోన్స్ లేని వారు, సరైన బాప్తిస్మం ఉండదు, రకరకాల వాక్యానికి విరుద్ధమైనవి ప్రపంచంలో చాలా ఉన్నారు. అయితే 8% వాక్యాన్ని నిజమైన క్రైస్తవులు ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది తెలుసా? చాలా జాగ్రత్త పడవలసిన వారం ఉన్నాం. ఆ దైవజనం చెప్పినప్పుడు నిజమా అనిపించింది, చాలా ఒక బాధ, ఒక భయం అనిపిస్తుంది. ఏంటో తెలుసా? 100 మంది క్రైస్తవులకి 8 మంది క్రైస్తవులే నిజంగా వాక్యానుసారంగా ఉన్నారు, వారే దేవునితో ఉంటారంట. మరి మిగిలిన 92 మంది పరిస్థితి ఏంటి? చూడండి, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాం కనుక మనము ఇక్కడ ఎందుకు అపోక్కు ప్రవక్త కోపించని పదం వాడాడంటే, ఈ సందర్భం చూస్తే ఒక తల్లికి తండ్రి కోపం ఎప్పుడు వస్తుందంటే బిడ్డ తప్పు చేసినప్పుడు. అలాగని దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు, ఏదో వారు పాపం చేసినప్పుడు. పిల్లలు, ఇక్కడ మన జీవితంలో కూడా మనము కూడా ఎక్కడైనా తప్పిపోయినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుడు మన మీద కోపిస్తాడు. అయితే ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తుందంటే, అయ్యా కోపించుచునే మరొక మంచి విషయం ఏంటంటే మన దేవుడు కోప్పడేవాడు. కోపం ఎలా ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా. అయితే ఇక్కడ కోపించుతూనే ఏం చేస్తాడంటండి, వాత్సల్యత పూర్ణుడు, ఆయన వాత్సల్యత నిలుస్తున్నది కనుక అందుకే నీ వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకున్నాము. దేవుని వాత్సల్యత ఏం చేస్తుంది? మనం చేసిన పొరపాట్లు, మన తప్పిదాలు, మన దేవుని శిక్ష పాత్రమైన వాటన్నిటి కప్పివేస్తుంది, క్షమించడానికి మూలమవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రవక్త 3వది తన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాడు, సెటరేట్ చేసుకుంటున్నాడు. ఒక ప్రవక్తే ఇలాగన్నప్పుడు మరి నీవు మనం ఏ పార్టీ వారం జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలుగా. ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త అయిన హబక్కు ప్రవక్త, ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నా మీద కోపిస్తున్నావు, నాలో ఉన్న పొరపాట్లుంటే, నాలో దోషములు, వీటిని బట్టి. అంటే 3వ విషయం చూస్తుందంటే మన జీవితాల్లో సరిదిద్దుకునే మంచి లక్షణం మనం కలిగి ఉండాలి. 1 వినేవారంగా, 2వది దేవునికి మనం ఆయన వార్తను గురించి విన్నప్పుడు ఏం చేయాలి? మనము భయపడుట. 3వది మన ఆత్మీయ జీవితాల్లో సరిదిద్దుకునుట. 4వ మాట చూద్దాం. చూడండి 3వ అధ్యాయంలోనే, అదే అధ్యాయము, దయచేసి 4వ సంగతి మనం చూద్దాం, దయచేసి చూద్దాం. అదే 3వ అధ్యాయము 2వ వచనము. ఆ తర్వాత చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరము జరుగుతుండగా దానిని తెలియచం. ఇక్కడ మనము ప్రవక్త
ఆశ ఏంటంటే 4వదిగా మనం చూస్తే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము మాకు ఏం చేయాలంట, నూతన పరచము, నన్ను నూతన పరచమన్నాడు. అంటే దేవుని బిడలంగా మనము సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ప్రవక్త ఆశ ఇది, దేవా నన్ను నూతన పరచము. పాట కూడా ఉంది కదా, ప్రభువా నన్ను నూతన పరచము, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం మాలో నూతన పరచము. ఇక్కడ అందుకే ప్రవక్తాశ 4వది, సంవత్సరాలు జరుగుతున్నాయ్యా, అయితే నన్ను నూతన పరచు, నూతనమైన వ్యక్తిగా. 2 కొరింథీ 5:10 కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. ప్రకటన 21 కదా, ఇదిగో ఆయన సమస్తమును నూతనమైనవిగా ఆయన చేయుచున్నాడు. కాబట్టి 4వ సంగతి మనకి ఏం చూపిస్తుంది ఇక్కడంటే, 4 దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మనము నూతన పరచబడే అనుభవంలోనికి, ఆధ్యాత్మికంగా మనం ఆత్మలో అంతరంగంలో మనము నూతన పరచబడే అనుభవంలోనికి మనము నూతనత్వంలోకి రావాలి. 5వ సంగతి మనం చూస్తాం. చూడండి, 1వ వచనం చదవండి దయచేసి. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. ఇప్పుడు 5వది ఇక్కడ ఏం చేస్తుంటే, హబక్కూకు చేసిన ప్రార్థన. 5వది ఇప్పుడు హబక్కూకులో ఉన్న మరొక లక్షణం ఏంటంట, ప్రార్థించే లక్షణం, ప్రార్థనాపరుడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. కనుక మనం దేవుని బిడ్డలంగా 5వది హబక్కూకు చేసిన ప్రార్థన అంటే ప్రార్థించే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుని ప్రజలంగా మనము ప్రార్థించేవారుగా మనకు ఉండవలసిన వారు ఉంటున్నాం. ఈ ప్రార్థన అనేది అది కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. ప్రవక్త ఈయన ప్రార్థనా పరుడుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ ప్రార్థన చేసినాడు. ఈ ప్రార్థన వాద్యములతో పాడదగినదిగా అది ప్రార్థన సందర్భంగా చూస్తున్నాం. వచ్చిన 1వ వచనం. కాబట్టి హబక్కూకు చేసే ప్రార్థన అండి. కనుక ప్రార్థన జీవితము ప్రభువు యేసుక్రీస్తు అన్నారు కదా, మార్క్స్ 9:20 ఉంది, ప్రార్థన వలనే కానీ దేని వలనను సాధ్యం, ప్రార్థన వలనే. ఇటీవల మన ఈ మధ్య గమనించినప్పుడు హైదరాబాద్ బేగంపేటలో కూడా 30 hours ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేస్తున్నాను. గురువారం ఉదయం నుండి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు నాన్ స్టాప్, రాత్రి పగల వరకు కూడా దాంట్లో వెళ్ళడానికి ప్రభు కృప చూపుతూ వచ్చాడు. ఆ రోజు విషయం ఏంటంటే, మన దేవుని దాసులు పరిశుద్ధులను కొంతమంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళిన, అందులో సన్నపిల్లని కూడా చూస్తూ వచ్చి పిక్చర్ చూసాం రాత్రి. అన్నోళ్ళు కూడా ఆ ప్రాంతం ఛత్తీస్గఢ్లో సువార్త చేసినవి, వాళ్ళతో మాట్లాడినవి, వాళ్ళకు ప్రార్థించినవి, వాళ్ళకు కొన్ని పంచినవి, ఇవన్నీ కూడా ఆ రోజు రాత్రి బేగంపేట ఫాస్టింగ్ ప్రేయర్లో అవి చూపిస్తూ వచ్చినారు. అవన్నీ చూస్తూ వచ్చినాం. అక్కడ చూసినప్పుడు వారిలో ఒక విషయం ఏంటంటే, ఒక సహోదరి, శుక్లాసి సహోదరి, ఆమె దేవుని నమ్ముకున్నందుకు ఆమె ప్రార్థన వదిలిపెట్టలేం. కొంతమంది వచ్చి కొట్టినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టట్లా. అప్పుడు మన దేవుని దాసులు ఎబెనెజర్ అన్న వాళ్ళతో మాట్లాడుతారు. అంతా వీడియో చూపించారు. వీడియోలో ఆ వీడియోలో ఏంటంటే, ఆ సహోదరి ఏముంటుందంటే, అన్న వాళ్ళు కొట్టడమే కాదు, వాళ్ళు నన్ను చంపినా సరే నేను మాత్రం యేసుక్రీస్తును విడిచిపెట్టను, దేవుణ్ణి విడిచిపెట్టను అని చెప్తా ఉంది. ఆ చెప్పిన తర్వాత విషయం ఏంటంటే, 15 రోజులకే ఆ ఊరిలో వారు యవనస్తులు కొంతమంది ఒక తాడు మెడకేసి ఈ 2 వైపులు లాగి ఆమెని భయంకరంగా ఉరిస్తున్నారు. ఆ రీతిగా సహోదరి ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడింది. ఆ రోజు ఆ రాత్రి ప్రార్థనలో ఇలాంటి చూపిస్తున్నప్పుడు అసలు ఎవరు నిద్రపోలే. ఆ పరిస్థితులన్నీ కూడా దగ్గర కల్లారా చూసినట్లుగా ఉన్నాయి. ఆ ప్రాంత పరిస్థితులన్నీ కూడా చూడండి. దేవుని బిడ్డలంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రజలుగా హబక్కూకు జీవితంలో ఆయన ప్రార్థించేవాడు ఉన్నాడు. అందుకే హబక్కూకు చేసిన ప్రార్థనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ అధ్యాయం 1వ లైన్లో రాయిస్తూ వచ్చినాడు. కనుక ప్రార్థన అనుభవం మనకు కనబడుతూ ఉందండి. కనుక ఇది 4-5 మనం చూస్తే ప్రార్థన. ఒక 2 సంగతులు మనము కొంత వివరంగా మనం చూద్దాం. దయచేసి 6వ సంగతిగా, దయచేసి ఆ 2 సంగతులు మనం చూసి ముగించుకుంటాం. 6వది ఏమిటంటే, చూడండి 2వ వచనంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ప్రవక్త దేవునితో చెప్తున్నాడు ఈ మాటలు. అయ్యా జరుగుతున్నాయి, నూతన పరచము, మరి దాన్ని తెలియజేయము కదండి, తెలియజేయమంటున్నాడు. నూతన పరచము మరియు తెలియజేయము అంటే దేవుని దగ్గర నుండి తెలుసుకోవాలని ఆశ కలిగిన వాడు ప్రవక్త. ఇది నాలో మనకు దేవుని విషయాలు
పరలోక విషయాలు, ఆత్మ సంబంధమని, మరి వాక్య విషయాలు మనకు తెలుసుకోవాలి. మనకి ఎంతగా ఆశ ఉంటుందండి. ప్రవక్తకున్న ఆశ చూడు, చాలా గొప్ప ఆశ అండి. మనము అలాంటి ఆశ కలిగి ఉన్నామా? దైవజన్ భగత్ సింగ్ గారు ఆయన 100 సార్లుగా పైగా బైబిల్ చదివినాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అన్నిసార్లు చదివిన కానీ అన్నాను కదా, సముద్రంలో నీళ్లున్నాయి, ఒక గ్లాసు వాటరే, సముద్రంలో ఎంతో నీళ్ళున్నాయి, ఒక గ్లాసు వాటర్ తీస్తే ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా? ఏమనిపించదు. భగత్ సింగ్ గారు దైవజన్ అన్నమాట ఏంటంటే, ఆ సముద్రపు నీళ్ళల్లో ఒక గ్లాసు వాటరే నాకు తెలుసు అని అన్నాడు ఆయన. అది అలా విన్నప్పుడు మనం అనుకున్నాడు అంటే, ఆ గ్లాసులో కొన్ని డ్రాప్సే, కొన్ని చుక్కలే. మనకు తెలిసింది కొన్ని చుక్కలే. అంటే బైబిల్ గ్రంథం మొత్తము 100% ప్రపంచ చరిత్రలో, అంటే బైబిల్ మొత్తం తెలిసిన వారు ఎవరు కూడా లేరు. అయితే దేవుడు వారు ప్రార్థనలో, మోకాల జీవితంలో దేవుని దగ్గర నుండి పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దగ్గర ఒక ధన నిధి లాంటిది ఇది. ఆ నిధి త్రవ్వుతూ ఉంటే కనబడుతుంది, నీటి ఓట లాంటి, జల ఓట లాంటిది. అలాగా పొందుకున్న వారు ఉండొచ్చు. పిల్లరా చూడండి, మనం దేవుని గ్రంథంలో ఒక విషయం మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. దావీదు రాజు ఉన్నాడు. ఆయన రాజు కాకతలికి యవ్వన కాలంలో సుమారు 16-17 సంవత్సరాల వయసులో ఆయన గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు కదండి. అందరూ భయపడిపోతున్నారు. సౌలు, చివరికి సౌలు రాజు భయపడిపోతున్నాడు. దావీదు అన్నలు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. అయితే దావీదు మాత్రమే దేవుని పేరిట విశ్వాసంతో వచ్చినాడు. అప్పుడు దావీదు చేసిన పని మనకు తెలుసు. గొల్యాతుని ఓడించడానికి ఆయన వాడిన సాధనం ఏంటి? ఒడిస్సలో ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు అక్కడ దావీదు? 8లోకి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు ఆయన? 5 రాళ్ళు. ఐదే కదా, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఈ 5 రాళ్ళు తీసుకున్న సంగతి మనం చూస్తే బైబిల్లో, ఆయన ఎందుకు రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే, 5 రాళ్ళు అన్నారు, 5గురు శత్రువులు ఉన్నారండి, 5గురు శత్రువులు ఉన్నారు కాబట్టి దావీదు గారు 5 రాళ్ళు తీసుకున్నాను అన్నారు. వాస్తవానికి మరి 5గురు శత్రువులు ఎవరు? 5 అని రాయబడింది బైబిల్ అంటే ఆ పదం మనకు కనబడదు. కానీ దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే 5గురు శత్రువులు కాదు. కానీ బైబిల్లో కీర్తనలు ఏం రాయబడిందో తెలుసు. కీర్తనలో ఉంటుంది, కందిరీగల వలె శత్రువులు ఏం చేశారంట, దావీదుని చుట్టుముట్టినారు. దావీదుకి 5గురు కాదండి. వాస్తవానికి ప్రపంచ చరిత్రలో దావీదు చేసిన యుద్ధాలు ఎవరు కూడా చేయలేదు. ఎప్పటి నుండి చేసినాడంటే, ఆయన 17వ ఏట సుమారుగా బాల్యము నుండి వృద్ధాప్యం వరకు యుద్ధాలు చేసినాడు. మనకు తెలిసిన చక్రవర్తి, ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి, ఆయన 33వ సంవత్సరం వరకే సుమారుగా బ్రతికి యవన కాలం చనిపోయాడు. పిలుపు ఆయన తండ్రి, ఆ పిలుపు ద్వారా కుమారుడుగా కొంత రాజ్యం విస్తరించి, ఈ అలెగ్జాండరు తన తండ్రి స్థానం నుంచి దాన్ని విస్తరింపు చేసుకుంటా అనేక దేశాలు జయించుకుంటా అలెగ్జాండర్ చక్రవర్తి అయితే అనేక దేశాలు ప్రపంచాన్ని జయించాడు. కానీ అయితే ఆయన యవన కాలంలో మరణించాడు. దావీదు చేసిన యుద్ధాలు ఎవరు కూడా చేయలే బైబిల్లో. మరి అందుకే దేవుడు అంటాడు, నీ చేతులు రక్తం ఎంతో ఒలికినాడు కదండి. అయితే అలాంటి దావీదు అక్కడ అయితే 5 రాళ్ళు అనేది ఎందుకు రాళ్ళను ఉపయోగించాడు? మనం బైబిల్లో ఒక మాట చదువు చూడండి, దేవుని గ్రంథంలో ఎందుకు దావీదు ఆ రాళ్ళని ఉపయోగించినాడు. గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఆ మాట చూస్తాం. చూద్దాం దేవుని గ్రంథంలో లేవ్యకాండం చూద్దాం. చూడండి లేవ్యకాండం దయచేసి ఒకరు చదవండి. లేవ్యకాండం 24వ అధ్యాయం 10వ వచనం నుండి. లేవ్యకాండం 24వ అధ్యాయం 10వ వచనం నుండి. లేవ్యకాండము 24వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. ఒకరు చదవండి స్పష్టంగా, ఒకరు దయచేసి. దయచేసి చదవండి అక్కడ చదవండి, అదే మాట చదవండి. 24వ అధ్యాయం. వచ్చాను. ఇశ్రాయేలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకుని వచ్చి, వాని తల్లి పేరు షెలోమితు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చను? ఈ సమయంలో మనకేం చూస్తుంటే, యెహోవా నామమును దూషించిన ఒక ఇశ్రాయేలు కుమారుడు కనబడుతున్నాడు. అప్పుడు యెహోవా నామాన్ని దూషించినప్పుడు ఏమి చేయాలా? యెహోవా ఏమి సెలవిస్తాడు?
అని యెహోవా వద్ద కనిపెడితే, ఇప్పుడు యెహోవా ఏం చెప్పాడు చదవండి, 14వ వచనం. శపించిన వానిని పాలెం వెలుపలకు తీసుకొని రమ్ము, వాని శాప వచ్చిన విని వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో కొట్టి చావు. అంటే రాళ్లతో కొట్టి చావు అంటే రాళ్లతో కొట్టి చంపడం. చూడండి, అక్కడ సర్వ సమాజం రాళ్లతో వాని చావగొట్టవలెను. అది ప్రభువు సెలవు ఇచ్చాడు. ఎందుకు? యెహోవా నామం ఏం చేశాడంటే వ్యక్తి దూషించినాడు. అలాగని మనం చూస్తే గొల్యాతు కూడా యెహోవా నామమును దూషించిన వాడు, యెహోవా ప్రజలను కదా, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు దేవుని ప్రజలను దూషించటానికి. అంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటే అక్కడ మనం గమనించినప్పుడు ఆ ప్రకారముగా దావీదు జీవితంలో చూస్తే దేవుని నామాన్ని, దేవుని ప్రజలను దూషించిన వ్యక్తి విషయంలో రాళ్లను ఉపయోగిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఆ రాళ్ల చేత, దేవుని సహాయం చేత గొల్యాతును జయించినాడు. కనుక మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుని కార్యాలు, అందుకే బైబిల్లో ప్రవక్త అంటాడు యెహోవా తెలియచేయము. అక్కడ మాట ఉంటుంది, సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతన పరచనే పదము పాత బైబిల్ కూడా ఉంటుందండి, పెద్ద రిఫరెన్స్ బైబిల్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ బైబిల్లో ఏముంటుందంటే యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును వర్ధిల్ల చేయము అని ఉంటుందండి. అది రిఫరెన్స్ బైబిల్లో ఆ మాట ఉంటుంది. అంటే సంవత్సరము జరుగుతుండగా ఆ రోజుకి ఏం చేస్తుంటే కార్యములు ఏం కావాలంట, వర్ధిల్ల చేయబడాలి. చూడండి, వర్ధిల్లట అనే మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ వర్ధిల్లట అనే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 దయచేసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. వర్ధిల్లుట ఏ విషయాల్లో మరి వర్ధిల్లాలని దేవుని వాక్యం రాయబడుతూ ఉంది. చూడండి, ఫిలిప్పి 1వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు త్వరగా చదవండి. ఫిలిప్పి 1:26. మరియు మధ్య భాగంలో ఉంటుంది, అతిశయం అదిగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందినవి చాలు. ఇక్కడ మనము ఒకటి ఏ విషయాల్లో వర్ధిల్లాలి, దేవుని బిడ్డలంగా మనము రక్షించబడిన వారమే ఇక్కడ చేరొచ్చిన మనందరం, ప్రభు స్తోత్రం, మంచిది. అయితే ఇక్కడ హబక్కు ప్రవక్త భక్తుని ఆశ కూడా ఏంటంటే వర్ధిల్లాలి అనే ఆశ. అయితే ఏ విషయం వర్ధిల్లాలి అనగా, ఒకటి మనము విశ్వాసములో వర్ధిల్లవలసిన వారు ఉన్నాం. విశ్వాసములో వర్ధిల్లుట. కనుక మనం ఇంత కారణంగా వాగ్దానాలు చెప్పి అలాగ పరిచర్య ఈ రీతిగా ఒక విశ్వాసముతో ఆరంభించి విశ్వాసముతో ఒక మందిరము పరిచర్య పని ఈ రీతిగా దేవుని బిడ్డలుగా ఇలాంటి పరిచర్య విషయంలో కొనసాగటం, దేవుని యందు విశ్వాసముతో కొనసాగటం అండి. అందుకే మనము దేవుని గురించిన విశ్వాసం కలిగి ఉంటాం కదా. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యము. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు విశ్వాసమును వృద్ధి పొందాలి. అపోస్తులు అంటారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించము. మేము కూడా మందిరంలో చెప్తూ ఉంటాము, దేవుని సంఘము కొద్దిమంది అయినా, పరిశుద్ధులు కొద్దిమంది అయినా మనము విశ్వాసం కర్తని దేవుని కలిగి ఉండాలి. విశ్వాసం కర్తని ప్రభు వైపు చూడాలి. ఎందుకంటే ఒక విషయం చెప్తూ ఉంటాండి, ఏంటంటే 100 బస్తాలు ఉన్నాయనుకోండి, 100 బస్తాలు ఉన్నాయండి, పొట్టు బస్తాలు ఉన్నాయండి. అవి 100 బస్తాలు పొట్టు కలిగిన బస్తాలు 100 బస్తాలు ఉంటే 10 బస్తాలు ఉన్నాయి ధాన్యం గల బస్తాలు. వీటిలో ఇప్పుడు ఏది విలువైంది? 100 బస్తాలు పొట్టు కలిగిన బస్తాలు విలువైనయా, ధాన్యం ఉన్న 10 బస్తాలు విలువైందా? చెప్పండి. సాధుపేట అంకుల్ బాగా అనుభవం. ధాన్యం ఉన్న, వ్యవసాయం చేసేవాళ్ళు తెలుసుగా, ధాన్యం ఉన్న 10 బస్తాలు విలువైనవి, కానీ పొట్టున్న 100 బస్తాలు కూడా విలువ లేదు. ఈ దినాల్లో చూస్తే మన మధ్య ఒక దైవసేవకుడు అంటున్నాడు, ఈ దినాల్లో నిన్నటి దినం మా దగ్గర యానివర్సరీ మీటింగ్ జరుగుతూ వచ్చింది, ఒక దైవసేవకుడు వచ్చాడు. ఈ దినాల్లో చాలా మందికి దేవుడు లేడు అని చెప్తున్నాడు. వాస్తవమే, చాలా చోట్ల దేవుడు లేకుండా జీవిస్తున్న ప్రజలు, క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. దేవుడు లేని మందిరాలు ఉన్నాయి, దేవుడు లేని సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎంతో భయంకరమైన వాక్యానికి విరుద్ధమైన, అంత అసమాధానం, అల్లరి, దేవునికి విరుద్ధమైన అవన్నీ ఉన్నాయి. ఎన్నో చోట్ల భయంకరమైన కార్యాల చేత. చూడండి పిల్లలు, దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు కూడా శేషమే ఉంటుందండి కదండి. శేషమే శ్రేష్టమైంది. దేవుని గ్రంథాలు మనం చూస్తే దినాల్లో
గుంపులుగా అనేకమైన ఆశిస్తుంటారు. కానీ అయితే రక్షించబడి ఆత్మీయంగా ఉండటం తప్పలేదు, మంచిదే. కానీ దానిలో ప్రాముఖ్యం ఏం తెలుసా? గుంపులో ఉండేదానికంటే ఏమన్నా తెలుసా, పరలోక ఉపమానం ఒకటి ఉంది. ఏంటి ఉపమానం అంటే, చేపలు పట్టిన వ్యక్తి అనేకమైన ఉంటాయి, కానీ అన్ని గంపలు వేసుకుంటాడా? మొత్తం వేసుకోడు. వల తీసుకొచ్చిన తర్వాత ఏరి చెడ్డ ఉంటాయి, పనికిరాని వాటిని పక్కన పడేస్తాడు. మంచి వాటిని మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? తన గంపలో వేసుకుంటాడు. దేవుని బిడలంగా మనము గుంపులో ఉండే క్రైస్తవులు కాదు, కానీ ఆయన గంపలో ఉండే క్రైస్తవులు మనం ఉండాలి. కాబట్టి కొద్దిమంది శేషమే అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుని బిడ్డలంగా మనము ఆత్మీయంగా ఇదనాలు చాలామంది ఎలాగున్నారంటండి, వాస్తవానికి క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, మేము ఇక్కడి నుంచి కాదు, టోటల్గా చూస్తే మాకు ప్రాంతంలో, మాకు దగ్గరలో నమ్మూరు ప్రాంతం, గుంటూరు జిల్లాలో గుంపులు, అక్కడ దేవుని సేవకులు ఉండరు, అంత దైవిక వాక్యం ఉండదు, ఎన్నో పరిస్థితులు ఉంటాయండి. అయితే గుంపులు వెళ్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ గుంపులు ఉంటే ఆ గుంపులకే వెళ్ళాలని ఆశిస్తారు, కానీ ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని, సరి అయిన వాక్యం బోధించబడుతుంది, దేవుని సేవ పిలుపు కలిగిన, అభిషేకం కలిగిన దేవుని సేవకులు, సంఘము, ఆత్మీయమైన విధానం, ఒక సమాధానముగా జరిగే పరిచర్యను ఆశించేవారు తక్కువ మంది ఉంటున్నారు. దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. మంచిది, మీరైతే శేషముగా దేవుని బిడ్డలుగా ఒక దైవికమైన విధానం ఉన్నాం. మిమ్మల్ని బట్టి ప్రభుకు వందనాలు. దేవుని ప్రజలకు మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుత దినాల్లో ఎంతో భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. అయితే దినాల్లో దేవుడు గుంపులను చూడరు, కానీ మన విశ్వాసాన్ని, శ్రేష్టను, ఒక మిగిలిన శేషం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చూసినట్టే ఏమన్నాడంటే, ఒకటి విశ్వాసములు మనం ఏం కావాలండి? వర్ధిల్లాలి. కనుక మనం ప్రభువుని చూడాలి. ప్రభువు మనతో ఉన్నాడా లేదా? ఒక మాట ఉంది కదా బైబిల్లో, ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త తీయదులే, కానీ అక్కడ ఏమన్నాడంటే, నా నామమున ఎక్కడ 2 లేక 3 కూడి ఉందరు, అక్కడ వారి మధ్య నేను ఉంటాను. అంటే ప్రభువు ఉండడం అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పిల్లలు గమనించండి, విశ్వాసములో వర్ధిల్లాలని దేవుని వాక్యం చేస్తారు. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యోహాను పత్రిక 3వ పత్రిక 1:3 ఉంది. అక్కడ యోహాను గారు అంటారు, ప్రియుడని గాయతో అంటాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరు. రెండవది చెప్పండి, ఇప్పుడు ఏ విషయంలో వర్ధిల్లాలండి? ఆత్మలో. ఒకటి విశ్వాసములో వర్ధిల్లుచుట, రెండవది గాయు ఆత్మలో ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే అనుభవం ఆత్మలోది. మనం టైం అయింది కనుక మనం ముగిస్తాం. మెయిన్ చూస్తే మూడోది 1 తెస్సలోనిక 3:13 రాయబడింది, అక్కడ ప్రేమలో వర్ధిల్లడం. తీయొద్దులు వినండి దయచేసి. మూడవదిగా బైబిల్ గ్రంథంలో రాసుకోండి, మీరు రాసుకోవచ్చు. 1 తెస్సలోనిక 3:13 రాయబడింది, ప్రేమలో వర్ధిల్లటం. కనుక మనము దేవుణ్ణి ప్రేమించేది కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రేమించేది కావచ్చు, దేవుని మందిరాన్ని ప్రేమించేది కావచ్చు. బైబిల్ ఈ మాటలు ఉన్నాయి. సహోదర ప్రేమ కావచ్చు. కనుక మనము అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించి నన్ను నేను వేయపరుచుకున్నాను మీ కొరకే, ఆత్మల కొరకే అని అపోస్తలుడు పౌలు అంటాడు. అంటే మీరింత నన్ను తక్కువగా ప్రేమిస్తారా? అంటే మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి. రెండవది కీర్తనలు రాబడింది, యెహోవా ఇంటిని, లేదా 122వ కీర్తన, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు కదా, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. 119వ కీర్తన ఉంది, యెహోవా ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. అంటే మూడో దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. నాలుగోది పౌలు అపోస్తలుడు అంటారు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించి నన్ను వేయపరుచుకుంటే మీరు ఎంత తక్కువగా ప్రేమిస్తారా? దాని అర్థం ఏంటంటే దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారిని, దైవ సేవకులు మనం ప్రేమించేవారు ఉండాలి. దేవుని సేవకులు వారు ప్రయాసపడి సమర్పణతో వారు ప్రభువు కొరకే, తర్వాత దేవుని బిడ్డలమైన మన కొరకే. నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఎప్పటికీ మర్చిపోను వాస్తవంగా. ఎప్పుడంటే దేవుని రక్షించబడి 24 సంవత్సరాలైంది. ప్రతి చోట దేవుని కృప, రెండోది అక్కడ స్థానిక దైవ సేవకులు వారు మాకు వ్యక్తిగత రక్షణలో నడపడానికి, తర్వాత సేవా పరిచర్యలో కావచ్చు, మాకు వివాహ విషయంలో కావచ్చు. కాబట్టి మొదటిదిగా దేవుడైతే, రెండోది దేవుని సేవకులు మాకు ఎంతో మేలు చేసిన వారు ఎప్పుడు మర్చిపోను. అంటే దేవునికి మహింపరచు, అలాగా కృతజ్ఞత మనకు కలిగి ఉండాలి. దేవుని దాసులు మన కొరకు ప్రార్థించేవారు, వాళ్ళు ఉపవాసాలు ఉండి మన కొరకు కన్నీళ్లు గార్చేవారు, బాధపడేవారు, ఎన్నో రకాల మన క్షేమం కోరేవారు. పిల్లలు తన పిల్లలు, అందుకే కదండి దైవజనులు ఏమంటారంటే, విశ్వాసులు చల్లగా ఉంటే చెప్పండి, దేవుని బిడ్డలందరూ చల్లగా ఉంటే దేవుని సేవకులు ఎట్లా ఉంటామంట? నున్నగా ఉంటాం. అంటే విశ్వాసుల సంఘము తన బిడ్డల్లాగా చల్లగా ఉంటే మేము చక్కగా శ్రేష్టంగా ఉంటాము, మేము బాగుండగలుగుతాం. అంటే విశ్వాసుల క్షేమం కోరేది ఎవరు తెలుసండి? ఫస్ట్ దేవుడైతే
రెండోది దేవుని సేవకులే. కాబట్టి అది అనుభవంలో నేను పొందిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు, ప్రభు కృపను బట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రేమించే విషయాలు మనం ఎలాగున్నాం. ఈ దినాల్లో ఎలాంటి దినాలంటే ప్రేమ చల్లారిపోయే దినాలు, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమవుతుంది చెప్పండి, చల్లారిపోతూ ఉంది. ఐదు దినాలు మనం ప్రేమలో వర్ధిల్లాలి. దైవికమైన ప్రేమ, క్రీస్తు ప్రేమలో మనం ఎలాగుంది మన ప్రేమ. దేవుని బిడ్డలు మనం దేవుని ఎలా ప్రేమిస్తున్నాం, దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని మనం ఎలా ప్రేమిస్తున్నాం, దేవుని సేవకులు మనం ఎలా ప్రేమిస్తున్నాం, తోటి సంఘాన్ని, సహోదర ప్రేమ, దేవుని సంఘాన్ని, మనం దేవుని బిడ్డలను మనం ప్రేమించాం. కనుక మనం మూడోది ప్రేమలో వర్ధిల్లాలి. నాలుగోది మనం చూద్దామండి. పరిశుద్ధ 2 కొరింథీ 8వ అధ్యాయము, మరి 8వ అధ్యాయం రాబడుతూ ఉంది. 2:9 వచ్చిన అక్కడ రాబడింది ఏమిటంటే, అక్కడ మాట చూస్తాం. చూడండి, మాట చదవండి దయచేసి. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా బహుశ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా నిరుపేదలైనను దాతృత్వము విస్తరించిందంట. అదే అధ్యాయంలోనే, ఆ పత్రికలోనే 9వ అధ్యాయం 10వ వచనం ఉంటుందండి. 2 కొరింథీ 9, దీనికి రిలేటెడ్ వర్స్, దీనికి సంబంధించిన మరొక పదం. 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. విత్తువానికి విత్తనమును అంటే మనం ఏమైనా సామాన్ సరిపోదు ఇప్పుడు కాల్సిన చూస్తే ఈ అధ్యాయం మనకి ఏం కనబడుతుందంటే, ఇందా చదివిన మాస్తున్న సంఘం భేదాలైనను ఈ 9వ అధ్యాయం మొత్తంలో మనం చూస్తే మనకు అక్కడ సారాంశం ఏంటంటే, వారి సమర్పణ గురించిన సారాంశం మనకు కనబడుతుందండి. అంటే వారి దాతృత్వం, వారు వెదజల్లి అభివృద్ధి పొందేది, సమర్పణ కలిగి ఉండేది కదండి. అంటే మనకు నాలుగోదిగా సమర్పణ జీవితంలో మనము వర్ధిల్లాలి. దేవునికి మనము దేవుని పరిచర్య కొరకు, దేవుని కార్యాల కొరకే సమర్పణ జీవితంలో అండి మనము దేవుని కృపను చెప్పే విషయం ఏంటంటే, సందర్భంగా చెబుతున్నాం. గురజాల ప్రాంతంలో మందిరం అన్నోళ్ళు అన్న టైటస్ అన్న ఇక్కడ దేవుని సేవకులు ఆల్రెడీ సన్నపడిన వాక్యం చెప్పాడు. ఆ మందిరం వెనక మారులే 3 సెంట్లు స్థలం ఉంటుందండి. ఒక అర సెంటు స్థలం మాకు కొంత అవసరం ఉంచుకొని ఓ ఇల్లుంది, ప్రభు ఇచ్చింది. 2.5 సెంట్లు మేము ₹1 తీసుకోలేదు, 2.5 సెంట్లు మందిరానికి ఇచ్చాము. అంటే గొప్ప కాదు, దేవుని మహిమ కొరకు పురుకొల్పడం అని చెప్తాను. దేవుని మందిరానికి ఇచ్చేసామండి, మేము తీసుకోకుండా. మాకు ఇచ్చింది దేవుడికి 2.5 సెంట్లు. ఇప్పుడు ఆ 2.5 సెంట్లోనే మందిరం వెనక మారల దైవ సేవకులకి ఇల్లు కట్టబడతా వచ్చింది మందిరానికి. ప్రభువుకు స్తోత్రం. ఏంటంటే దేవుడు మనకు, ప్రభువుకు మనం ఇచ్చేవారం ఉండాలి, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. ఒకసారి ఓ ప్రాంతంలో ఓ సిస్టర్ గారు ఉన్నారంటండి. ఆ సిస్టర్ గారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తే తెలుసండి, వెళ్ళగానే చక్కగా తప్పనిసరిగా ఏం చేసి తెలిస్తే, అన్న రండి మంచినీళ్ళు తీసుకోండి, వాటర్ తీసుకోండి. ఎప్పుడు వేస్తే సరే, అన్న బైబిల్లో మాట ఉంది కదా, గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా చెప్పండి ఏం చేస్తాంట, ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు అని చెప్పేసి ఖచ్చితంగా ఏం చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా నీళ్ళు మాత్రం ఇస్తాంట. సరే ఆమె ఇచ్చి నీళ్ళు ఇచ్చింది. తర్వాత దేవుడు ఒక దినం మహిమలో పిలిచాడు. అందరూ వెళ్ళాల్సిందే కదా. మహిమలోకి వెళ్ళిన తర్వాత, పరలోకి వెళ్ళిన తర్వాత, ఆ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్కడ చూసినా మొత్తం చెరువులాగా నీళ్ళే ఉన్నాయంట. ఎక్కడ చూసినా చెరువు నీళ్ళే అంట. ఏంటయ్యా ప్రభా, ఏంటి ప్రభా ఈ నీళ్ళేంది, ఇంత చెరువు నీళ్ళు, పరలోకంలో ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే, అమ్మా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు ఇచ్చిన నీళ్ళే ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చిన నీళ్ళు మొత్తం ఇక్కడ పరలోకం నిండిపోయిందమ్మా, ఈ నీళ్ళు మొత్తం నీకే అన్నాడంట. చూసాడండి. అంటే అర్థం ఏంటి, బైబిల్లో ఒక మాట ఎందుకు వాడారు పదము అంటే, కనీసము మీరు గిన్నెడు సన్నీలయ్యి, అది ఆ అర్థం, దాని పర్పస్ అది. అంటే మిగతా చేయొద్దని కాదు, మిగతా చేయాలి, వాటిలో ప్రాముఖ్యమైన విలువైన చేయాలి, లేదా ఏమీ లేదండి. కనీసం అలాంటప్పుడు కనీసం గిన్నెడు సన్నీలైన దేవుని బిడ్డలకు, దేవుని దాసులకు మనం అలా చేయాలి, అది అర్థం. కనుక దేవుని బిడ్డలుగా మనము మనము ఈ విషయం ఇస్తే ఆధ్యాత్మిక దేవుని విషయంలో సమర్పణలో మనము ఏం కావాలంటండి, వర్ధిల్లాలి. దేవునికి ఇచ్చే విషయాల్లో, దేవుని పరిచయలో, దేవుని కార్యాల కొరకే మనము వర్ధిల్లే వారంగా ఉండాలి. ఆ పాఠం చూస్తే దయచేసి చివరిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తామండి. 2 పేతురు 3వ అధ్యాయం, దయచేసి ఒకరు చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కాబట్టి ఇక్కడ మనం దేవుని గ్రంథంలో చూస్తే
ఇక్కడ రాయబడిన మాట భక్తుడైన పేతురు గారు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన గురించే కృప, రెండవది జ్ఞానం కదా, బై గాడ్స్ గ్రేస్ అండ్ విజ్డమ్. దేవుని కృప మరియు జ్ఞానం అనగా ఈ కృపయందు జ్ఞానమందు మీరు అభివృద్ధి నందుడి. కృపలో జ్ఞానములో మనము అభివృద్ధి చెందాలి. కృపలో అభివృద్ధి చెందటం అంటే అసలు కృప అంటే మనకు తెలుసు కదండి. మనం దేనికైతే పాత్రులము కాదో, మన అర్హులము కాదో దానిని మనకు చేయటము కృప. కనుక మనము అయితే దేవుని కృపే, మన అర్హులం పాత్రులం కాకపోయినా అది కృపే. రక్షణ దేవుని కృపే, ఆయన తెలుసుకోవడం, ఆయన ప్రజలుగా చేయబడడం, దేవుడు మనకు దేవుడు కావడము, ఇలాగ ఎన్నో విషయాల్లో దేవుని కృప. అయితే ఈ కృపలో ఏం కావాలంటే మనం వర్ధిల్లాలి. బైబిల్లో రాబడుతూ ఉంది, వారు కృపను నిరర్ధకము చేసుకుంటున్నారంట. వారు కృపలో నుండి బొత్తిగా తొలగి ఉన్నారు అని రాబడుతూ ఉంది. కృపను పోగొట్టుకునేవారు ఉన్నారు, కృపను నిరర్ధకం చేసుకునేవారు ఉన్నారు. దేవుడిచ్చే కృపను అనుభవించాలి. కృపకు పాత్రులం. దయాప్రాప్తురారా నీవు దేవుని వలన నీవు కృప పొందుతివి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మొట్టమొదటిగా బైబిల్లో కృప పొందిన వ్యక్తి ఆదికాండం 6వ అధ్యాయం 9 వచనంలో నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. కొత్త నిబంధనలో మొదటి వ్యక్తి ఎవరంటే మరియా. ఈ రీతిగా దేవుని కృప పొందిన వ్యక్తులుగా మనం చూస్తాం. వారు గొప్పవారుగా మనకు కనబడుతున్నారు. దేవుని ప్రజలుగా మనము దేవుని కృపకు మనం పాత్రలు కావాలండి. బై గాడ్స్ గ్రేస్. కృప అనే పదం చాలా హైయెస్ట్, ఉన్నతమైన పదం కృప అనేది. కాబట్టి అలా ఉన్నతమైన పదం కదా మనం చూస్తాం కదండి. జాలి, దయ, కనికరం వీటన్నిటికంటే కూడా మించిన పదం కృప, దేవుని ప్రేమ అనేవి. ఈ 2 పదాలు చాలా ఉన్నతమైనవి. కాబట్టి ఇలాగ ఆ కృపకు మనం పాత్రలు కావాలంటే ఎలా కృపకు పాత్రలు అవుతాం? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీద కృప నిలుచును. కనుక దేవుని ఎందుకు మనం కనిపెట్టుకునే వారి మీద కృప ఉంటుంది. ప్రభువు కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో, ఆ తర్వాత దేవుని ఎందులో భయభక్తులు గల వారి విషయంలో కృప ఉంటుంది. మళ్ళాగా మనము దైవికమైన జీవితాన్ని దేవునికి ఇష్టమైన ఒక నోవాహు వలె నీతిమంతుడుగా, ఒక మరీ వలె పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, కన్నికగా, ఇలాగ మనము ఒక దైవిక మంచి లక్షణాలు దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలంగా మనము కృపను పొందుకుంటామండి. దేవుని కృప మన మీదకి వస్తుంది. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మనము దేవుని కృపకు మనం పాత్రులుగా చేయబడతాం. కాబట్టి దేవుని కృప, జ్ఞానంలో మనం వర్ధిల్లవలసిన వారుగా. జ్ఞానంలో మనం చూస్తే మనకు తెలుసు కదండి, బైబిల్లో జ్ఞానములో వర్ధిల్లిన వ్యక్తి మనం ముగించుకుంటున్నాం. బైబిల్ అంతట్లో మనం తెలుసు. ఎవరు చెప్పండి జ్ఞానంలో వర్ధిల్లిన వ్యక్తి ఎవరండి? బైబిల్లో సొలొమోన్, కింగ్ సొలొమోన్ కదండి. కింగ్ సాల్మన్ చూస్తే బైబిల్లో దేవుడే స్వయంగా చెప్పాడు, నీ ముందున్న రాజులు కావచ్చు. సొలొమోనుకు ముందెవరు ఉన్నారు? సౌలు ఉన్నాడు కదా, దావీదు, లేదా అనేక రాజులు, అన్ని రాజులు ఉన్నారు. అన్ని రాజులు భూమి మీద, అన్ని రాజులు. తర్వాత నీ తర్వాత రాజుల్లో కూడా దేవుడు అంటాడు, నీకున్న జ్ఞానము, నీకున్న ఐశ్వర్యము ఎవరికి ఉండదు అన్నాడు. అందుకే ప్రపంచంలోనే జ్ఞానములో సొలొమోనుతో ఎవరు రీచ్ కాలేదు, ఐశ్వర్యంలో కూడా సొలొమోనుతో ఎవరు కూడా అంతవరకు రారు కూడా. ఎందుకంటే వచ్చినది ఎందుకు, నీ తర్వాత కూడా ఎవరు ఎంత జ్ఞానం, ఎంత ఐశ్వర్యవంతులు ఉండలేరు అన్నారు. అందుకే ప్రపంచంలో, అందుకే యేసు ప్రభువు ఒక మాట మనకు లేఖన ఆధారం ఏంటంటే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే యేసు ప్రభువు ఎవరితో పోల్చుకున్నాడు? సొలొమోనుతో పోల్చుకున్నాడు. అంటే సొలొమోను కంటే అందరికంటే గొప్పవాడు యేసు ప్రభువు అనుకోండి. మానవరీత్యా ఇంకా సొలొమోనుతో సమానమైన వారు జ్ఞానంలో ఎవరు కూడా లేరు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా మేము సొలొమోను అంత జ్ఞానం కావాలి ప్రభా, సొలొమోను అంత జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తున్నాడంట. మనకు సొలొమోను అంత జ్ఞానం అయితే అవసరం లేదు. ఎందుకో తెలుసా? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము ప్రజలందరినీ పరిపాలన. అయితే జ్ఞానం కావాలని అడగడం తప్పులేదండి. సొలొమోను అంత ఎందుకు కదా, మనకు పరిమాణం ఉంటుంది. ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆ పరిమాణం కొలది యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి, దేవుడు మనకిస్తాడు కదా. కాబట్టి గమనించండి, ఇలాగ మనం చూస్తే జ్ఞానం విషయంలోనూ ఐశ్వర్య విషయంలోనూ కూడా సొలొమోను ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం చూస్తే ఇక్కడ మనము వర్ధిల్లే విషయం మనం చూస్తూ వచ్చాం అండి. ఇక్కడ మనము 5 విషయాల్లో మనం వర్ధిల్లాలని చెప్పుకున్నాం. నెంబర్ 1 మొట్టమొదటి ఏ విషయం వర్ధిల్లాలండి? 1 విశ్వాసం, మనం విశ్వాసంలో వర్ధిల్లాలి. 2వది గాయు వలె ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది ఆత్మలో. నెంబర్ 3 3వది ప్రేమలో మనం వర్ధిల్లాలి. నెంబర్ 4 4వది సమర్పణలో మనం వర్ధిల్లాలి. 5వది కృప మరియు జ్ఞానంలో వర్ధిల్లాలి. ఆ మాట, ఒక్క మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి 7వ మాట ఏంటంటే, ఇక్కడ 7వ సంగతి దయచేసి 3వ అధ్యాయము
3వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఇక్కడ ఈ మాట మనకి ఏం చూపిస్తుందండి? దేవుడు బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాను నుండి వేంచేయుచున్నాడు. ఇక్కడ దేవుడు అనే అక్కడ మనసు తేమాను అనే పదము ఎక్కడిది ప్రాంతం అంటే ఎదోములోని ఒక ప్రాంతం. ఎదోము అనే ప్రాంతం, ఆ ఎదోములోని ఒక ప్రాంతమే తేమాను అనే స్థలం. ఈ ప్రాంతం అనేది కనుక ఎదోము ప్రాంతం, ఆ ప్రాంతంలోనే దానంతటి కలిపి ఒక ప్రాంతంగా పిలుస్తారు. ఏమనంటే తేమాను అనే ప్రాంతం పిలుస్తారు. ఆ తేమాను ప్రాంతంలో రెండవది పరిశుద్ధ దేవుడు ఎక్కడి నుండి వేయించేస్తున్నాడంటే ఆయన పారానులో నుండి వేయించేస్తున్నాడు. ఈ పారాను అనే పదం ఎక్కడిదంటే ద్వితీయోపదేశ కాండలో మనకు కనబడుద్ది 33:2. అది కొండ ప్రాంతం, సీనాయిలోని ఒక ప్రాంతము. దానికి అక్కడ ఏం పోయినాడంటే పారాను. కనుక మనము ఈ పారాను నుండి వేయించేస్తున్నాడంటే పూర్వదినాలు అంటారు కదండి, ఇదిగో రాజరాజు మార్తాండ మహావీర శూర పరాక్రమ రాజుగారు వేయించేస్తున్నారు హో అని ఏం చేస్తారు? దండోర వేస్తారు. అంటే రాజుగారు వేయించేస్తున్నారంటే అర్థం ఏంటి? రాజుగారు వస్తున్నారు. మరికి ఇప్పుడు వచ్చేది ఏ రాజు వస్తున్నాడు? మనకి యేసుక్రీస్తు అనే రారాజు. కనుక మనము చివరి 7వది యేసుక్రీస్తు అని మన మహారాజు, రారాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని యేసుక్రీస్తు రాబోతున్నాడు. కనుక మనం ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వేయించేస్తున్నాడు, ఆ ప్రభువు రాబోతున్నాడు. అయితే ప్రభువు వచ్చేటప్పుడు ఎలాగా? వాస్తవానికి ప్రభు వచ్చే సమయానికి చేయవలసినవి 7 సంగతులు ఉన్నాయి, కానీ టైం అయిపోయింది కాబట్టి. కనుక మనం గమనించినట్లయితే ప్రభు వచ్చే సమయానికి వాళ్ళు చేయవలసిన వాటిలో ఒకటి ప్రాముఖ్యం ఏంటంటే మనము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. అందుకే 22వ అధ్యాయంలో ఉంటుంది కదండి, ప్రకటన 22వ అధ్యాయంలో సంఘం ఏముంటుందంటే పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసు రమ్మో, ప్రభు అయిన యేసు రమ్ముని ప్రభువుని ఆహ్వానించే సిద్ధపడే అనుభవంలో ఒక దైవజన్ అంటాడు, ఈరోజు యేసుక్రీస్తు వస్తున్నాడంటే ఆయన అడిగారంట. ఆ దైవజన్ అడిగినారు, ఈరోజే ప్రభు వస్తున్నాడంటే మీ డైరీలో దినచర్యలో ఏమవుద్ది? ఈరోజు దినచర్య ఎలాగ మార్పు చెందిందంటే అప్పుడు దైవజన్ అన్నాడంట, ఈరోజు యేసు ప్రభు వస్తున్నాడు అన్నా కానీ నా దినచర్య డైరీ ఏమాత్రం మార్పు చెందదు, యథావిధిగా ఉంటుంది అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆల్రెడీ సంపూర్ణంగా ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రభు వస్తుంటే ఇప్పుడేదో దినచర్య మార్చుకోవాల్సిన పని లేదు, ఐఎమ్ రెడీ అన్నాడు. అందుకే ప్రభు రాకడ కొరకే, ఇదిగో ప్రభు అన్నాడు కదా, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చునంటే ప్రభు మనం కూడా ఏంటంటే సిద్ధపాటు మనము కలిగిన వారంగా సంఘము ప్రభు రాకడ సమీపించే దినాల్లో మనం ఉన్నాం. ప్రస్తుత దినాలు యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, కల్లారా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, వింటున్నాం. దేవుని ప్రజలుగా మనము 7వది ఏం చేస్తుంటే ప్రభువు రాబోతున్నాడు, మనము సిద్ధపడవలసిన వారంగా ప్రభు వచ్చే సమయానికి ఎత్తబడి ఆ మధ్యాకాశంలో ఆయనతో మన మేఘాల మీద కొనుపడి ప్రభువుని ఎదుర్కొని ఆ మధ్యాకాశం ప్రభు దగ్గర మనము సంతోషించే విందు బహుమానాలు పొందుకునే అనుభవంలో మనం సిద్ధపడి 7 విషయాలు మనం ఈ 3 వచనాల్లో ప్రాముఖ్యమైన 7 సంగతులు అంటే, ఒకటి యెహోవా నిన్ను గురించిన వార్త నేను వింటున్నాను, ప్రవక్త దేవుని మాట వింటున్నాడండి. రెండవది ఏం చేస్తున్నాడు? విని నేను భయపడుచున్నాను, దైవికమైన భయం కలిగిన ప్రవక్త హబక్కూకు ప్రవక్త. మూడోది ఏం చెప్పాడు? మూడోది కోపించనే వాత్సలు, అయ్యా తన పొరపాట్లు సరిదిద్దుకుంటున్నాడు, చక్కపరుచుకునే లక్షణం, దిద్దుబాటు చేసుకునే లక్షణం. మూడోది. నాలుగోది ఏం చేస్తుంటే సంవత్సరం జరుగుతుంది నీ కార్యం నన్ను నూతనపరచు, నాకు తెలియచేయి. నాలుగోది. ఐదోది ప్రార్థన. ఆరోది వర్ధిల చేయము. 5 విషయాలు వర్ధిలా చెప్పుకున్నాం. 7వది ప్రభు రాబోతున్నాడు, మనము సిద్ధపడు. అలాగా అట్టి అనుభవాల్లో దేవుడు మనను ప్రభు సహాయము చేసి సిద్ధపరిచే ప్రభు మనకు సహాయము